సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణ వాసులు పల్లెబాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని పంతంగి టోల్ ప్లాజా వద్ద 10 గేట్లను తెరిచారు అధికారులు. ఫాస్ట్ ట్యాగ్ వద్ద ఇబ్బందులు జరిగితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. అలాగే ప్రతి రోజుకి సాధారణంగా 38,000 వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా 60,000 నుంచి 70,000 మధ్య వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా చాలా మంది మరి తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ట్రాఫిక్ మార్నింగ్ నుంచి చూస్తే పొద్దుగా 6 గంటలు బయలుదేరాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే దాదాపు విజయవాడ రావడానికి 4 గంటల పైన పడుతుందంటే ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా ఉంది. హైదరాబాద్ టు విజయవాడ యాక్చువల్గా 2.5 గంటల్లో రావచ్చు. 4 గంటలు 4:30 5 గంటలు కూడా పట్టే అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి. రష్గా ఉంటుందని ఊహించలేదు. వదిలితే అల్లుగా బయలుదేరి ఉండేవాళ్ళు. ఆంధ్ర నుంచి హైదరాబాద్ కు వచ్చిన జన సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో ఎన్టీఆర్ జిల్లా గరికపాడు అంతర్రాష్ట్ర చెక్ పోస్టు కార్లు ఇతర వాహనాలతో రద్దీగా మారింది. తెలంగాణ నుంచి మద్యం నగదును తీసుకువెళ్తున్నారనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ అధికారులు పాల్గొంటున్నారు. 네,